అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ముందే బాలరాముడి రూపం దర్శనమిచ్చింది. ఆ దివ్య ముఖార విందాన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. కృష్ణశిలతో తయారైన 51 అంగుళాల బలరాముడు చూడముచ్చటగా ఉన్నాడు. చిరునవ్వుతో ఉన్న నీలమేఘ శ్యాముడి విగ్రహాన్ని ఎంత చూసినా తనివి తీరకుండా ఉంది. ఒక చేతిలో విల్లు, మరో చేతిలో బాణంతో రాముడు కనిపిస్తున్నాడు. నిన్ననే గర్భాలయానికి చేరుకున్న విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు మొదలయ్యాయి. ఈ నెల 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా రామయ్యకు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. యావత్ దేశం ఎంతో భక్తితో ఆసక్తితో చూస్తున్న ఆ శుభ ఘడియలు ఎంతో దూరంలో లేవు. ఇప్పటి రాముడి విగ్రహం ఓ శిల మాత్రమే. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ విగ్రహం మూలమూర్తిగా పూజలు అందుకుంటుంది. అందుకే హిందూ ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠ క్రతువుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. పేరులోనే ఉంది ప్రాణ ప్రతిష్ఠ అనే మాటకు గొప్ప అర్థం. అప్పటి వరకు కేవలం శిలగా ఉన్న గర్భగుడిలో ప్రతిష్ఠించిన మరుక్షణమే అందులోకి ప్రాణం వచ్చి చేరుతోంది. ఏ దేవతామూర్తిని ప్రతిష్ఠిస్తే ఆ దైవమే వచ్చి కొలువు తీరుతుందని భక్తుల నమ్మకం. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠకి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఆలయంలోనూ ఇదే ప్రక్రియ జరుగుతోంది. విగ్రహంలోకి ఆరాధ్యమూర్తిని ఆవాహన చేస్తారు. వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా దైవమే నడుచుకుంటూ వచ్చి ఆ విగ్రహంలోకి ఐక్యమవుతుందని నమ్ముతారు. ప్రాణ ప్రతిష్ఠ అత్యంత కీలకమైంది కాబట్టి ముహూర్తం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు పండితులంతా ఎంతో మేధోమదనం చేసి ఓ ముహూర్తాన్ని నిర్ణయించారు. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహిస్తారు. మొత్తంగా 84 సెకండ్ల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. పీవరే రామరసం రసనే పీవరే రామరసం పీవరే రామరసం. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం సుఖ